టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై ఆయన ప్రేయసి లావణ్య పెట్టిన కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. ఈ కేసులో వీరిద్దరి పేర్లు మాత్రమే కాదు, మస్తాన్ సాయి అనే పేరు కూడా గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. అతన్ని తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారని తెలిసింది. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఇప్పుడు అసలు వ్యవహారం బయటపడుతుందని తెలుస్తోంది. ఈ మస్తాన్ సాయి లావణ్య మధ్య రిలేషన్ ఏంటి? అతన్ని అరెస్ట్ చేశాక లావణ్య ఎలా స్పందించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. లావణ్యతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న మస్తాన్ సాయిని గుంటూరులోని దర్గా వద్ద అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు తెలిసింది. విజయవాడలో రైల్వే స్టేషన్ వద్ద వారి వద్ద నుంచి 30 గ్రాముల MDMA లభించింది. అప్పటి నుంచి మస్తాన్ సాయి అలియాస్ రవి పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో రాజ్ తరుణ్ లావణ్య వివాదం ముదిరి పాకాన పడటంతో మీడియాలో అత్యంత హాట్ టాపిక్ గా మారడంతో మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ క్రమంలో పోలీసులు ఆయనపై దృష్టి పెట్టి అరెస్ట్ చేయడంతో కొన్నాళ్లుగా సాగుతున్న వెతుకులాటకు ఎండ్ కార్డ్ పడింది. మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఈ క్రమంలో అతన్ని ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు చెక్ చేయగా అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లభ్యమైనట్లు సమాచారం. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణకు చెందిన అమ్మాయిల వీడియోలున్నాయి. మస్తాన్ సాయి గ్యాంగ్ తెలుగు రాష్ట్రాల అమ్మాయిలను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక తాజాగా మస్తాన్ సాయి అరెస్ట్ పై లావణ్య స్పందించింది. మస్తాన్ సాయి అరెస్ట్ గురించి తనకు ఇప్పుడే తెలిసిందని, వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో తమ పేర్లు కావాలని ఇరికించారని ఆరోపించింది. రాజ్ తరుణ్ కేసులో సెటిల్మెంట్ కోసం ₹1 కోటి డిమాండ్ చేశారని పేర్కొంది. తాను కూడా మస్తాన్ సాయి బాధితురాలినేనని వెల్లడించింది. తాను డ్రెస్ చేంజ్ చేసుకునే వీడియో మస్తాన్ సాయి ఫోన్ లో ఉందని, ఆ ఫోటోలతో తనను వారం రోజుల నుంచి మస్తాన్ బెదిరిస్తున్నాడని ఆరోపించింది. ఇక అతని అరెస్ట్ పై రాజ్ తరుణ్ స్పందిస్తారేమో చూడాలి. ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.